క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారిచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడి దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనమందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా వరుసగా ధ్యానం చేస్తున్నాం. ఈ రోజు నుండి కొన్ని నూతన అంశాలు ప్రారంభించబడుతున్నాయి, గమనించండి. ఈరోజు క్రీస్తు బహిరంగ రాకడను గూర్చి మనం తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 142వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. క్రీస్తు బహిరంగ రాకడను గూర్చి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్నా చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే ప్రియులారా, ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా వరుసగా ధ్యానం చేస్తున్నాం. అవునా? ఈరోజు మరొక నూతన అంశాన్ని ప్రారంభిస్తున్నాం. యేసుక్రీస్తు బహిరంగ రాకడా. ఓకే, ఈ బహిరంగ రాకడకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు వరుసగా వినబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ప్రతి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మంచి నోట్స్ను సిద్ధం చేసుకొని ఆత్మీయంగా మీరు బలపరచబడాలనేది మా ఉద్దేశం. మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, ఇతరులను రాకడ కొరకు సిద్ధపరచాలి. ఓకేనా? సో ఈరోజు మనం ఏం ఆలోచించబోతున్నాం? యేసుక్రీస్తు బహిరంగ రాకడా. ఓకే, ఈ అంశాన్ని నేను చెప్పే ముందు ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఓకే, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి మనం ఆలోచించేటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రపంచ భవిష్యత్తు వరుస క్రమాన్ని మొత్తం మనం 7 భాగాలుగా విభజించుకోవాలి. ఆల్రెడీ అది నేను చెప్పాను, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రేక్షకులు గమనించాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ ప్రపంచ భవిష్యత్తు వరుస క్రమం. ఓకే, మొత్తాన్ని మనం 7 భాగాలుగా విభజించుకోవాలి. ఒక్కొక్క అంశాన్ని వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాను. 1 రెండవ రాకడకు ముందు జరుగు విషయాలు. 2 రహస్య రాకడ. 3 సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే విషయాలు. 4 క్రీస్తు బహిరంగ రాకడ. 5
క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. 6 పాత సృష్టి నాశనమగుట. 7 నూతన సృష్టి చేయబడుట. ఓకే, ఇది ప్రపంచ భవిష్యత్తు వరుస క్రమం. అలాగే ప్రకటన గ్రంథం వరుస క్రమం అన్నా కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరొకసారి చెప్తాను చూడండి. 1 రెండవ రాకడకు ముందు జరిగే విషయాలు. 2 రహస్య రాకడ. 3 సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంభవాలు. 4 బహిరంగ రాకడ. 5 క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. 6 పాత సృష్టి నాశనమగుట. 7 నూతన సృష్టి చేయబడుట. ఇది ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, ఒక వరుస క్రమంలో పెట్టుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే తప్పుడు బోధలకి, దుర్బోధలకి మనము దూరంగా ఉండగలుగుతాం. రెండవ రాకడ విషయంలో మరి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం? క్రీస్తు బహిరంగ రాకడా. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 19, 20 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు శరీర రూపమును ధరించుకొని మొదటిసారి ఈ భూలోకానికి వచ్చి వెళ్ళారు కాబట్టి దానికి మొదట రాకడా అని పేరు వచ్చింది. అవునా? ఆయన మానవ జన్మ తీసుకొని మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చి వెళ్ళారు. వాక్యమై ఉన్న దేవుడు, త్రిత్వంలో రెండో వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ఈ మానవ జాతిని రక్షించటానికి భూలోకానికి వచ్చి వెళ్ళారు. సో మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా వచ్చి మానవ జాతిని రక్షించి రక్షణ పొందుటకు ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు. శిలువలో మరణించారు, పునరుద్ధరణై తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారు. ఓకేనా? సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? మొదటి రాకడా అని పిలుస్తున్నాం. యేసుక్రీస్తు వారు మొదటిసారి భూలోకానికి వచ్చి వెళ్ళారు కాబట్టి దీనికి మొదటి రాకడా అని పేరు వచ్చింది. రైట్. అయితే భవిష్యత్తులో ఆయన త్వరలో మరలా రాబోతున్నారు గనుక దీనికి రెండవ రాకడా అని పేరు వచ్చింది. ఆ విధంగా రెండవ రాకడ వర్తమానాలు మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు రెండవ రాకడను 2 దశలుగా విభజిస్తాం. 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. గుర్తుపెట్టుకోండి. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది, బహిరంగ రాకడలో సంఘం మరలా దిగొస్తుంది. ఈ విషయాలన్నీ మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చి వెళ్ళారు. అవునా? అయితే రెండవ రాకడలో ఆయన ప్రభువుగా, రాజులకు రాజుగా, యోధా గోత్రపు సింహముగా రాబోతున్నారు. అయితే ఆయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు 2 సార్లు రావటానికి నిర్ణయించుకున్నాడు. మొదటిసారి వచ్చేదాన్ని రహస్య రాకడా అని మనం పిలుస్తాం. అప్పుడే బోర ఊదబడుతుంది, అప్పుడే సంఘం ఎత్తబడుతుంది అని మనం గమనించాలి. ఓకే? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకంలో నుంచి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని ధ్వనిస్తారో అప్పుడు భూలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘముగా ఎత్తబడి వెళ్ళిపోతారు. సో దీన్ని మనం రహస్య రాకడా అని పిలుస్తున్నాం. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. ఆ తర్వాత బహిరంగ రాకడ వస్తుంది. దాని గురించి ఈరోజు మనం కొంత ఆలోచన చేయబోతున్నాం. సో రహస్య రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళుతున్నారు. అది సంఘానికి సంబంధించిన వ్యవహారం. సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడినటువంటి గుంపుకు, విడిచిపెట్టబడిన మానవ జాతి మీదకి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలో దేవుని ఉగ్రత రాబోతుంది. అవునా? ఆ 7 సంవత్సరాల చివరిలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం కాబోతున్నారు. దానినే మనం ఏమని పిలుస్తాం? క్రీస్తు బహిరంగ రాకడా, లేక క్రీస్తు ఆగమనము, క్రీస్తు ప్రత్యక్షత అని రకరకాల పేర్లతో పిలుస్తాం. ఓకే, ఈ క్రీస్తు బహిరంగ రాకడను గూర్చి పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలో ఎన్నో పేర్లతో పిలువబడింది. యెహోవా దినమని, భయంకరమైన దినమని, లేక దేవుని ఉగ్రత మహాదినమని అలా పిలవటం జరిగింది. సో యేసుక్రీస్తు వారు తన బహిరంగ రాకడలో పరలోకం నుంచి బయలుదేరి డైరెక్ట్గా భూమి మీదకి వస్తాడని మనం అర్థం చేసుకోవాలి. రహస్య రాకడలోనేమో ఆయన మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళిన తర్వాత, మరి సంఘాన్ని పరలోకంలో తండ్రికి పరిచయం చేసిన తర్వాత, పెండ్లి కుమార్తెగా స్వీకరించిన తర్వాత, మరి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా సంఘాన్ని పెండ్లి కుమార్తెగా వెంటబెట్టుకొని కోట్ల మంది దేవదూతలతో కలిసి డైరెక్ట్గా ఈ భూమి మీదకు రాబోతున్నారు. దానినే మనం
క్రీస్తు బహిరంగ రాకడా అని పిలవాలి. అది భయంకరమైనటువంటి దినం. ఓకే, ఆ బహిరంగ రాకడను గూర్చి ప్రకటన గ్రంథం 1:7 చెప్తుంది. చూడండి, బహిరంగ రాకడ అనగానే మనకు ప్రకటన 7 గుర్తుకు రావాలి. అది ప్రకటన గ్రంథం మొత్తం మీద కీలక వచనం. అక్కడేముంది? ఇదిగో ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. యేసుక్రీస్తు తన బహిరంగ రాకడలో బయలుదేరి వస్తున్నాడు. పరలోకములో నుంచి బయలుదేరి మేఘారుడై డైరెక్ట్గా ఈ భూమి మీదకి వస్తున్నాడు. అవును, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు భూమి గజగజ వణికిపోతుంది. యేసుక్రీస్తు వారు మహామహిమతో వస్తూ ఉంటే, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రారాజుగా వస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో క్రీస్తు బహిరంగ రాకడను గూర్చి ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి నోట్ చేసుకోండి. ప్రకటన 19:11 నుండి. అక్కడ యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి తెల్లని గుర్రమెక్కి బయలుదేరినట్టుగా చూస్తున్నాం. ఆయనతో పాటు మరి తెల్లని గుర్రాల మీద ఎంతోమంది బయలుదేరి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రహస్య రాకడలో సంఘము ఎత్తబడి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం 4:1 మనం అర్థం చేసుకోవాలి. అది రహస్య రాకడ గనుక సంఘం ఎత్తబడటం కూడా బైబిల్లో రహస్యంగానే చూపబడింది. అర్థమైందా? రహస్య రాకడ రహస్యంగానే చూపబడింది. ఇప్పుడు బహిరంగ రాకడ బహిరంగంగా చూపబడుతుంది. కాబట్టి ప్రభు దిగొచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకముల నుంచి బయలుదేరి వస్తున్నారో ఆయనతో పాటు ఆయన తన భార్యని తీసుకొని వస్తారు. అది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని వెంట పెట్టుకొని వస్తున్నాడు. అది సంఘము దిగొచ్చే సమయం. అది సంఘానికి శుభగడియ. ఎస్, సంఘం ఎత్తబడింది. తర్వాత సంఘాన్ని పెండ్లి కుమార్తెగా స్వీకరించడం జరిగింది. 7 ఏండ్ల విందు అయిపోయింది. ఏంటి మరి తర్వాత సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్లి పరలోకంలో పరిచయం చేయటం, తండ్రికి పరిచయం చేయటం అయిపోయింది. అలాగే క్రీస్తు న్యాయపీఠం దగ్గర సంఘానికి రావాల్సిన బహుమానాలు ఇవ్వటం జరిగింది. ఇదంతా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సంఘం పెండ్లి కుమార్తెగా స్వీకరించబడింది. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నారు? పరలోకంలో నుంచి బయలుదేరి ఈ సంఘం అనేటువంటి వధువును అటు తండ్రికి పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు మానవ జాతికి పరిచయం చేయడానికి మళ్ళీ తీసుకొస్తాడు. అది తండ్రికి పరిచయం చేసినటువంటి ఆయన తన భార్యని వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు బహిరంగ రాకడలో డైరెక్ట్గా భూమి మీదకు దిగొస్తారు. ఓకే, ఆయనతో పాటు మరి వధువు సంఘం కూడా వస్తుంది. ఆ తర్వాత ఆయనతో పాటు పరలోకములో ఉన్నటువంటి కోట్ల మంది దేవదూతలు సైన్యం బయలుదేరి వస్తుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకొక మాట. సరే, యేసుక్రీస్తు బహిరంగ రాకడలో వస్తాడు. ఎక్కడికి వస్తాడు సార్? ఎలా వస్తాడు సార్? ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక మినిస్టర్ గారు ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఒక మినిస్టర్ గారు ప్రోగ్రాం పెట్టాడు, ఏం జరుగుతుంది? ఒక డేట్ ఇస్తారు, తర్వాత ఒక టైం ఇస్తారు, ఒక ప్లేస్ ఇస్తారు. అంతేనా? పలానా డేట్లో ఇదిగో ఇన్ని గంటలకి పలానా స్థలానికి వస్తాం, అక్కడ బహిరంగ సభ అని చెప్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి బయలుదేరి రాబోతున్నారు. ఎక్కడికి వస్తారంటే యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఆయన దిగబోతున్నాడు. అది ఆయన స్టేజి. జకర్యా 14:4 ఆ విషయాన్ని మనం చూడవచ్చు. జకర్యా 14:4 యేసుక్రీస్తు వారు తన బహిరంగ రాకడలో ప్రత్యక్షమయ్యేటప్పుడు పరలోకము నుంచి దిగి ఒలీవల కొండ మీద తన పాదాలు పెడతాడని, ఆ తర్వాత యుద్ధం జరుగుతుందని కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తాం. ఇంకొక విషయం, యేసుక్రీస్తు బహిరంగ రాకడలో జరిగే మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియులారా, మీరు గమనించాలి. యేసుక్రీస్తు జీవితంలో 2 సార్లు పరలోకములో ఉన్న దేవదూతలు మొత్తం దిగొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పరలోకములో ఎన్ని కోట్ల మంది దేవదూతలైతే ఉన్నారో, ఎంతమంది అయితే పరలోకములో తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను పరిశుద్ధుడు 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 అంటూ ఆరాధిస్తున్నారో, ఈ కోట్ల మంది దేవదూతల సమూహం 2 సార్లు భూలోకానికి వస్తారు. మీరు అర్థం చేసుకోవాలి.
మొదటిసారి ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు భూలోకములో జన్మించినప్పుడు, ఆయన మొదటి రాకడలో రక్షకుడుగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు ఏం జరిగింది? ఆయన జన్మించినప్పుడు ఆయన ఏం చేశారు? పొత్తిగుడలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అంతేనా? సో ఆ సమయంలో ఏమి జరిగింది అని మనం ఆలోచిస్తే లోకాసు వార్త 2:13 చూడండి. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఏం జరిగింది? లోకాసు వార్త 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేసిరి. అవును, యేసుక్రీస్తు జన్మించినప్పుడు పరలోకములో ఉన్న దేవదూతల సమూహం మొత్తం వచ్చి ఆయనకి దండం పెట్టారు, ఆయనకి సాగిలపడ్డారు, పూజించారు, ఆరాధించారు. మానవ జాతికి ఆ విషయం తెలియలేదు, కానీ ఆయన చిన్న శిశువుగా పశువుల తొట్టిలో ఉన్నాడు. కానీ పరలోకమంతా ఖాళీ అయిపోయింది. పరలోకమంతా ఆయన్ని చూడటానికి వచ్చారు, ఆయన్ని ఆరాధన చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడై ఉన్నాడు. కాబట్టి ఆయన భూలోకానికి వస్తే పరలోకమే భూలోకమైపోయింది. దేవదూతల సమూహం అంతా వచ్చి ఆరాధన చేసి స్తోత్రము చేసి వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు రెండవసారి ఏం చేస్తారో తెలిసిన? యేసుక్రీస్తు ఎప్పుడైతే మళ్ళీ బహిరంగ రాకడలో భూమి మీదకి దిగొస్తాడో కోట్ల మంది దేవదూతలు ఆయన వెంట వచ్చి ఆయన ఆరాధిస్తారు. పరలోకములో ఉన్న దేవదూతలు ఆరాధించడమే కాదు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసునా? యేసుక్రీస్తు తన బహిరంగ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఈ భూలోకములో పడద్రోయబడిన దేవదూతలు అందరూ వచ్చి ఆయన ఆరాధిస్తారు. ఎంతమంది దేవదూతలు అయితే పడద్రోయబడ్డారో, ఎంతమంది దేవదూతలు అయితే బంధించబడ్డారో, ఈ దేవదూతలందరూ కూడా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన పాదముల ఎదుట గజగడ వణుకుతూ దేవతలు అనగా పడద్రోయబడిన దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేసే సమయం వస్తుంది. జాగ్రత్త, ఆయన భయంకరుడుగా వస్తాడు, మహామహిమతో వస్తాడు. ఆ సమయంలో అటు పరలోకములో ఉన్న దేవదూతలు ఆయన ఆరాధిస్తారు, అలాగే పడద్రోయబడినటువంటి దేవదూతలంతా భూమి మీద పడద్రోయబడిన వాళ్ళు, ఆకాశ మండలమందు ఉన్నవారు లేదా బంధించబడిన వాళ్ళు, ఈ దేవదూతలు మొత్తం వచ్చి ఆయనకి నమస్కారం చేయవలసిందే. అంతేకాదు, మరొక విషయం చెప్పమంటారా? ఈ పడద్రోయబడిన దేవదూతలతో పాటు భూలోకములో ఉన్నటువంటి మానవ జాతి మొత్తం ఎక్కడున్నా సరే ఆయనకి నమస్కారం చేయవలసిందే. వారికి తెలిసినా తెలియకపోయినా, ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా ఆయన భూలోకానికి దిగొస్తున్నప్పుడు సకల గోత్రముల వారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అని వాక్యం చెప్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన్ని చూస్తారు. దిగొచ్చేటప్పుడు భూమి గజగజ వణికిపోతుంది. ఆ మహిమను చూసి, ఆ వెలుగును చూసి భూజనులు రొమ్ము కొట్టుకుంటూ అయ్యో అయ్యో అని ప్రతి ఒక్కరూ నమస్కారం పెడతారు. యేసుక్రీస్తును రాజుగా అంగీకరించటం, స్వీకరించటం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒకరోజు యేసుక్రీస్తును చూడక తప్పదు, ఆయనకి నమస్కారం పెట్టక తప్పదు, ఆయనను ఆరాధించక పూజించక తప్పదు అని మనం తెలుసుకోవాలి. ఎస్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-11 వరకు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు బహిరంగ రాకడలో వచ్చినప్పుడు ఎలాంటి సన్నివేశం జరుగుతుందో అక్కడ పౌలు గారు ముందుగానే వ్రాసి పెట్టారు. ఓకే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వస్తున్నారో, ఒలీవల కొండ మీద దిగుతారో, వెంటనే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మోకాళ్ళేస్తారు, ఆయనకి నమస్కారం పెడతారు. వాక్యులు ఏమో తెలిసిన? పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి క్రింద పాతాళ లోకములో ఉన్న వారిలో కానీ ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, చూసారా? ప్రతి వాని నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును, ప్రతివాని మోకాలు వంగునట్లును, అన్ని నామముల కంటే పై నామము దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన వస్తుంటే ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వేసేస్తారు, ప్రతి ఒక్కరూ నమస్కారం పెట్టేస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళ నోటితో ఒప్పుకుంటారు యేసుక్రీస్తే ప్రభువు, ఆయనే రాజు అని అందరూ ఒప్పుకుంటారు అన్నమాట. కాబట్టి బహిరంగ రాకడలో
ఇది జరగబోతుంది. ఇప్పుడు చాలామంది యేసు ప్రభు నమ్మటం లేదు, ఆయనంటే భయపడటం లేదు. కొంతమంది ఏమో నాస్తికులుగా ఉంటున్నారు, కొంతమంది హేతువాదులుగా, కొంతమంది అన్యజనులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోతున్నారు. యేసుక్రీస్తు అనగానే ఎస్సీ వాళ్ళు దేవుడనో, అమెరికా వాళ్ళు దేవుడనో, తెల్లోళ్ళు దేవుడనో సులకనగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. మన దేవుడు కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకరోజు రాబోతుంది, అది ఎంత భయంకరమైన దినమది. అది దేవుని యొక్క మహిమతో నిండిన దినమది. అది భయంకరమైన దినం. అందుకని వాక్యం చెప్తుంది, యెహోవా భయంకరమైన దినము వచ్చినప్పుడు దానికి తాళజాలిన వాడు ఎవడు? క్రీస్తు తన బహిరంగ రాకడలో భయంకరంగా రాబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మహామహిమతో రాబోతున్నాడు. వెలుగులో, అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. వచ్చే సమయం వచ్చింది. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు ఆయన. అలాంటప్పుడు పరలోకములో దూతలో ఆరాధిస్తూ ఉంటారు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వాళ్ళు ఆరాధించారు. మరలా క్రీస్తు బహిరంగ రాకడలో ఆరాధిస్తారు. అలాగే ఈ పడద్రోయబడిన దేవదూతలు ఒక ప్రక్క ఆరాధిస్తూ ఉంటారు. ఈలోపు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మొత్తం సకల గోత్రాల వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళేసేసి దండాలు పెట్టేసి, యేసు ప్రభువా, అయ్యా అయ్యా నువ్వే ప్రభువి, నువ్వే రాజుగా ఉండి పరిపాలన చేయండి, నీవే మమ్మల్ని రక్షించాలి, నీవే మాకు క్షమాభిక్ష పెట్టాలి, నువ్వే మమ్మల్ని కరుణించాలని భూజనులందరూ రొమ్ము కొట్టుకునే రోజులు వస్తాయి. కొన్నిసార్లు మనం ఏం ఆలోచిస్తున్నామంటే, యేసుక్రీస్తు వారు అందరినీ మార్చవచ్చు కదా, రక్షించవచ్చు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు కదా అని మనం అనుకుంటాం కదా. అవునా? ఎప్పుడన్నా వచ్చింది ఆలోచన మీకు? చాలామంది నశించిపోతున్నారు, నరకానికి పోతున్నారు, దేవునికి అసాధ్యమైంది ఏం లేదు కాబట్టి వారిని రక్షించవచ్చు కదా అని మనం అనుకుంటాం. అది నిజమే, ప్రభు అందరిని రక్షించవచ్చు. కానీ ఆయన బలవంతంగా ఎవరిని ఏమీ చేయడు. దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడని వాక్యం చెప్తుంది. అంటే బలవంతంగా చేయడు. బలవంతంగా చేసేటట్లయితే ప్రతి వ్యక్తిని రక్షించుకోగలడు. మనిషి స్వచ్ఛందంగా దేవుని దగ్గరికి రావాలని, ప్రేమతో రావాలని దేవుడు ఆశిస్తాడు, కానీ బలవంతంగా ఆయన చేయడు. అయితే బహిరంగ రాకుండా మాత్రం ఒకసారి రుజువు చేసుకోవటానికి అది జరిగిద్ది. అది కూడా బలవంతంగా కాదు, కానీ భయముతో అది జరిగిద్ది. ఇప్పుడు బలవంతంగా చేయటం వేరు, భయముతో చేయటం వేరు, స్వచ్ఛందంగా చేయటం వేరు. అవునా? అర్థం చేసుకోండి. అయితే క్రీస్తు బహిరంగ రాకల్లో దేవుడు బలవంతం చేయడు. ప్రజలు స్వచ్ఛందంగా కాదు, కానీ దేవునికి భయపడిపోతారు. ఆ మహిమను చూసినప్పుడు, ఆ వెలుగును చూసినప్పుడు, అగ్ని జ్వాలల్లో భయంకరంగా ప్రత్యక్షమవుతూ ఉంటే, ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ చూసినప్పుడు గజగజ వణికిపోతూ ఆటోమేటిక్గా దండం పెట్టేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించడం మొదలు పెడతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవుడుగా లేక దేవుని అద్వితీయ కుమారుడుగా ఆ సమయంలో రుజువు చేసుకుంటాడని మనం తెలుసుకోవాలి. మనం అనుకున్నట్టుగానే అప్పుడు జరిగిద్ది. యేసుక్రీస్తు వారు తను తాను రుజువు చేసుకోవచ్చు కదా, బయలుపరుచుకోవచ్చు కదా, రక్షించుకోవచ్చు కదా అని అనేకసార్లు అనుకుంటాం. అవును, అది అప్పుడు నిజంగానే అలాగే జరిగిద్ది. ఆ సమయంలో యేసుక్రీస్తు తను తాను రుజువు చేసుకోవటం జరిగిద్ది, బయలుపరుచుకోవటం జరిగిద్ది. అర్థమైందా? ప్రజలందరూ ఆయనకి నమస్కారం చేసి ఆరాధించడం కూడా జరుగుతుంది. ఒక్కరు కూడా మిగలరు. అటు పరలోకంలో కావచ్చు, భూలోకములో కావచ్చు, పాతాళ లోకములో కావచ్చు, బ్రతికున్న వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, దేవదూతలు కావచ్చు, మనుషులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, సృష్టి యావత్తు, అది సృష్టి యావత్తు దేవునికి నమస్కారం చేసే టైం అది. ఎప్పుడు తెలుసా? అదే క్రీస్తు బహిరంగ రాకడా. ఆయన బహిరంగంగానే ప్రత్యక్షమవుతాడు. రహస్య రాకడలో ప్రత్యేకంగా సంఘాన్ని తీసుకెళ్తానికి వచ్చాడు, బోర ఊది సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు బహిరంగ రాకడలో అది అవసరం లేదు. అందరికీ తను తాను రుజువు చేసుకోవటానికే వస్తున్నాడు. అది తను తాను బయలుపరుచుకొనుటకు, ప్రత్యక్షపరుచుకొనుటకు వస్తున్నాడు. మానవ జాతి ద్వారా ఆరాధించబడుటకు, మహిమ తెచ్చుకోవటానికి వస్తున్నాడు. రై, నోరు మూసుకొని ఆరాధన చేయి, నోరు మూసుకొని మహింపరచు, చంపేస్తాం. అప్పుడు ఆ బహిరంగ రాకడలో అందరూ చేత ఆరాధించబడతాడు, అందరూ చేత మహిమపరచబడతాడు. అందులో సందేహమే లేదు.
చనిపోయిన వాళ్ళైనా సరే ఆరాధించాల్సిందే, బ్రతికున్న వాళ్ళైనా ఆరాధించాల్సిందే కదా. దేవదూతలైనా మనుషులైనా ఆరాధించాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి యావత్తు ఆయన ఆరాధించాలి. ఆ రోజు దగ్గరికి వస్తుంది. అదే క్రీస్తు బహిరంగ రాకడ, అదే దేవుని ఉగ్రత దినం, అదే ప్రపంచానికి తీర్పు జరిగేటువంటి దినం. సో ఆ రోజును గూర్చి పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. యేసుక్రీస్తు వారు మరి తన ప్రసంగంలో చెప్పాడు, ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ప్రియులారా, క్రీస్తు బహిరంగ రాకడనేది ఒకరోజు రాబోతుంది. ఆయన బహిరంగ రాకడలో వచ్చాడు అంటే సంఘం దిగొచ్చిద్ది అన్నమాట. సంఘం దిగొచ్చిద్ది. ఓకే, దేవదూతలు ఆయన ఆరాధించి వెళ్ళిపోతారు. ఇక పరద్రేపడిన దేవదూతలు మొత్తం ఆయన ఎదుట గడగడ వణుకుతూ నమస్కారం పెడతారు. అంతేకాదు, ఆయన బహిరంగ రాకల్లో వచ్చాడంటే ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు. దాన్నే మనం హరుముగిద్దం యుద్ధం అంటాం, లేక మూడవ ప్రపంచ యుద్ధం అని పిలుస్తాం. వచ్చే వర్తమానంలో దాని గురించి నేను చెప్తాను. కాబట్టి ఆయన భూలోకానికి వచ్చి ఏదో భయపెట్టి లేక బలవంతంగా ఈ రాజ్యాన్ని తీసుకోడు, యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకుంటాడు. అర్థం చేసుకోండి, వాస్తవానికి రాజ్యం ఆయనదే, సృష్టించింది ఆయనే, అధికారం ఉంది కూడా ఆయనకే. అయినప్పటికీ ఆయన సృష్టించిన అధికారం ఉన్నా అది ఆయన తీసుకోకుండా, బలవంతంగా తీసుకోకుండా, ఎవరిని భయపెట్టి తీసుకోకుండా యుద్ధము చేసి ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అది అంటే రాజనీతి క్రమం. వాస్తవానికి అసలు ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయనకి సార్వాధికారం ఉంది కనుక వచ్చి పరిపాలన చేయొచ్చు. కానీ అలా చేయడు. ఇప్పుడు బలవంతంగా ఎందుకు చేయాలి? ఎందుకు భయపెట్టాలి? ఎందుకు ఆకర్షించాలి? నో, యుద్ధము చేసి, యుద్ధము చేసి తన సత్తా ఏంటో చాటుకొని యుద్ధ వీరుడుగా అప్పుడు ఆయన భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు బహిరంగ రాకడలో వస్తే సంఘము దిగివచ్చును. అటు దేవదూతలు మనుషులు అందరూ చూసి ఆయనను ఆరాధించుదురు. ఏంటి? తర్వాత మూడవ ప్రపంచ యుద్ధము జరుగును, ప్రపంచ జనాంగములకు తీర్పు జరుగును, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరుగును, భూలోకం అంతమగును. ఇవన్నీ వచ్చే కార్యక్రమాల్లో వరుసగా మీతో చెప్తాను, గమనించండి. కాబట్టి క్రీస్తు బహిరంగ రాకడలో రాకముందే, భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత రాకముందే మనం ఏం చేయాలంటే, ఈ కృపాయుగములోనే బోర ఓదబడక ముందే ప్రతి ఒక్కరూ రక్షించబడి ఎత్తబడే సంఘంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అది పెండ్లి కుమార్తె సంఘంలో మనం చేర్చబడటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి రక్షణ లేనోళ్ళు అర్జెంటుగా రక్షణ పొందండి. రక్షణ పొందినోళ్ళు రక్షణలో స్థిరంగా ఉండి రాకడ కొరకు సిద్ధపడాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.